హలో అండి, అందరికీ నమస్కారం. ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, చతుర్థి, సోమవారం, రేవతి నక్షత్రం. ఈరోజు సోమవారం, అత్యంత విశేషమైనటువంటి రోజు. ఈరోజు రేవతి నక్షత్రం సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు శ్రీరాముల వారిని పూజించాలి. శ్రీరామ నామస్మరణే మనకు అత్యంత ప్రధానమైనటువంటిది. ఈరోజు మనమందరం కూడా ఓం శ్రీరామచంద్రాయ నమః అనే నామాన్ని జపించి మనసుకు శాంతి, తృప్తికరమైన జీవితాన్ని పొందవచ్చు. ఎటువంటి మనిషికైనా ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రాయ నమః అనే నామాన్ని 108 రోజులు 108 సార్లు రోజుకి జపిస్తూ ఉన్నట్లయితే మీలో ఎటువంటి క్రోధాగ్ని ఉన్నా, ఎటువంటి కోపం ఉన్నా మన జీవితంలో అది తగ్గిపోతుంది. కోపం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నామాన్ని రోజు జపిస్తూ ఉన్నట్లయితే కనుక రోజు రోజుకి కోపం దూరమై ప్రేమ, జాలి, దయ, ఆప్యాయతలు పెరుగుతాయి. ఓం శ్రీరామచంద్రాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధలతో జపిద్దాం. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఇక మంచి మాట, మన జీవితంలో ఏ సమయంలో అయినా, ఎటువంటి క్షణంలో అయినా సర్వదా భగవంతుని ధ్యానంలో ఉండేవారికి ఏ దానిపైన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోతామో అప్పుడే మీకు భయము అనేది ప్రారంభమవుతుంది. భయపడకుండా జీవించండి. జీవితంలో అత్యంత పాపానికి దారితీసేది ఏంటి అంటే క్రోధంతో కూడిన కోపం. ఇక్కడ పాపం అంటే ఏంటి అంటే చాలామంది ప్రశ్న వేసుకుంటూ ఉంటారు. చూడండి, ఇద్దరు వ్యక్తులు వాళ్ళు సంతోషం కోసం ఒక విషయాన్ని ఆచరిస్తే సంతోషం కోసం అది పాపం కాదు. అదే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి స్వార్థం కోసం ఒకరికి హింస పెడితే అది మహాపాపంగా మారుతుంది. మీ జీవితాల్లో మీరు ఎంతమందికి హింస పెట్టారు, ఎంతమందికి సంతోషపెట్టారు అని ఆలోచించుకోండి. ప్రతి సంతోషం వెనుక ప్రేమ ఉంటుంది. దాని వలన పుణ్యం ప్రాప్తిస్తుంది. ప్రతి హింస వెనుక కోపము, క్రోధాగ్ని ఉంటుంది. దాని వలన ప్రాప్తించేది మహాపాపం. పాపానికి పుణ్యానికి ఇంతే తేడా. మనకి శివపురాణంలో 7 కాండాలు వస్తాయి. ఒక్కొక్క కాండం అది ప్రత్యేకత ఉంటుంది. ఒక్కోదానికి సన్యాసులు ఎలా ఉండాలి, లింగ ధ్యానం ఎలా చేయాలి, ముక్తి మార్గానికి శివపూజ ఎలా ఉంటుంది, ఏ సమయంలో భగవంతుడు ఏ రూపంలో మనం ఎలా మనల్ని ఆదుకుంటాడు, ఇవన్నీ కూడా మొదటి కాండంలోనే లభిస్తుంది. కాబట్టి శివపురాణం వల్ల తెలిసేది లింగాన్ని పూజించే విధానం, ఇంకా లింగ స్వరూపం, భగవంతుని స్వరూపాలు, లీలలు, విశేషంగా లింగార్చన ఎలా చేయాలి అనేది కూడా దాంట్లో వస్తుంది. శివపురాణం పుస్తకం తెచ్చుకొని దాన్ని అధ్యయనం చేయాలి. లింగ పురాణం గురించి కంప్లీట్గా అంటే విశేషంగా శివలింగ ఆరాధన మరియు లింగ పూజకు ఎవరెవరు అర్హులు అనేటటువంటి విషయాలని అందులో క్షుణ్ణంగా తెలియజేశారు. మన సంప్రదాయం కొన్ని విషయాల గురించి కొంతమంది అవగాహన లేకుండా ఎవరో ఏదో చెప్పారని ఏదేదో మాట్లాడేసి అవన్నీ మనకు చెప్పి సాంప్రదాయాల్ని కూడా మార్చేస్తున్నారు. ఒక వ్యక్తి కష్టపడి తను సంపాదించిన డబ్బుతో ఒక ఇల్లు నిర్మాణం చేస్తూ ఉంటాడు. ఆ ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఆ ఇంటి చుట్టుపక్కల కూడా ఆపోజిట్లో కూడా ఎదురుగా ఇల్లుంటాయి. అటువైపు ఒక అద్భుతమైన సుందరమైన ఒక చెరువు అంటే కళ్యాణి ఉంటుంది. సూర్యోదయం అయిన సమయంలో ఆ సూర్యకిరణాలు ఆ కళ్యాణిలో పడి ఆ వెలుగు అతని ఇంట్లోకి వచ్చేదట. చాలా గొప్పగా ఇంటి రంగే మారిపోయేది. దాంతో ఆ ఇల్లు కూడా ఎంతో అందంగా కనిపించేది. అలా చూసిన ఆ పక్కింటతను ఈర్ష్యతో ఇంత పెద్ద భవనం కట్టేస్తున్నాడు అనుకొని ఆయన దగ్గరికి వచ్చి, ఏమయ్యా, నీకు అసలు బుద్ధుందా? నువ్వు పక్కనే చెరువు పట్టుకుని ఇలాంటి ఇక్కడ ఇల్లు కట్టుకున్నావు. నువ్వు ఇలా ఇల్లు కట్టుకున్నావంటే ఆ చెరువు గుంత ఎలా అయితే ఉందో ఆ గుంతలోనే నువ్వు కూడా మునిగిపోతావు, నీ ఇల్లు కూడా మునిగిపోతుంది అని చెప్పేసి స్వార్థంతో అతనికి నచ్చినట్టు ఇతనికి చెప్తాడు. అప్పుడు ఈయనకు భయం వేసి ఇల్లు కట్టడం ఆపేస్తాడు. అలా అక్కడ ఎవరు ఇల్లు కట్టాలన్నా అతడు ఇవే మాటలు చెప్తూ ఉండడంతో భయం వేసి అక్కడ ఇల్లు కట్టడం మానేసేవారనమాట. అంటే ఎవరి స్వార్థం కోసమో కొన్ని తయారు చేసిన మాటలు అందరూ కూడా దాన్నే ఫాలో అవుతూ ఉన్నారు తప్ప జ్ఞానాన్ని పొంది ఎవరు ప్రచారం చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి.
జ్ఞానాన్ని పొందేవాడు ఎప్పుడు కూడా మొబైల్‌లో చదువుకొనో, లేదా ఇంకేదో సోషల్ మీడియాలో చదువుకొనో మాట్లాడడు. జ్ఞానం పొందేవాడు పుస్తకాల్ని, గ్రంథాల్ని పట్టుకుంటాడు. ఆ పుస్తకాల్ని చదివి అర్థం చేసుకుంటాడు. పుస్తకాలు చదువుతూ ఉంటే ఏ క్షణంలో, ఎటువంటి మనస్తత్వంలో నువ్వు చదువుతూ ఉంటావో అది ఆ పుస్తకంలో కనిపిస్తుంది. నీలో ప్రేమ ఉండి చదువుతూ ఉంటే ఆ పుస్తకంలో ప్రేమనే మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి కథలే వస్తాయి. ఎవరికో చెడు చేయాలి అనే ఉద్దేశంతో పుస్తకాలు చదువుతూ ఉంటే అలాంటివే మనకు కనబడతాయి. అక్కడ మీరు ఏ భావనతో పుస్తకాన్ని, పురాణాల్ని పట్టుకుంటారో అటువంటి భావనలే మీకు వస్తాయి. అది పురాణాల్లో ఉన్న విశేషత. దాని నుండి అందరూ కూడా జ్ఞానాన్ని స్వతహాగా పొందడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదువుకొని గురు మార్గదర్శనం పొందితే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి జాతకాలు తీసి చూపించడమో, లేదా ఇంకేదో చేసుకోవడమో అవసరం అనేది ఉండదు. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇక రెండోది, మన సాంప్రదాయ విషయంలో ఈ కాలంలో అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఏది అనంటే వేదాశీర్వాదం. ఇప్పుడు కూడా తిరుపతి క్షేత్రంలో భగవంతుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ దానికి టికెట్స్ ఉంటాయి. అవి దొరకవు, చాలా కష్టం. వేదాశీర్వచనము అనేది ఉంటుంది. అదే విధానంగా మన ఇంట్లో ఏదైనా పుట్టినరోజో లేదా పెళ్లి రోజో వచ్చినప్పుడు బ్రాహ్మణులు వచ్చి వేదాశీర్వాదం చేసేవారు. అదే విధానంగా పార్వతీ పరమేశ్వర్ల వివాహంలో సప్త ఋషులు వచ్చి వేదాశీర్వాదం చేశారు. లక్ష్మీనారాయణ కళ్యాణంలో కూడా సప్త ఋషులు వచ్చి ఆశీర్వాదం చేశారు. అంటే పూర్వం నుండి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగముగా అన్ని యుగాలలో కూడా వేదాశీర్వాదం వచనానికి మొదటి ఆద్యత. రెండో ఆద్యత సాంప్రదాయక ఆశీర్వాదం. సాంప్రదాయ ఆశీర్వాదం అంటే ఏంటి? తల్లి, తండ్రి, అన్నయ్యలు, వదిన, మనకన్నా పెద్దవాళ్ళు, మన రక్త సంబంధీకులు, కుటుంబ సభ్యులు, మన మంచిని కోరేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం, వాళ్ళ చేతుల్లో అక్షంతలు వేయించుకుంటాం. అది సాంప్రదాయక ఆశీర్వచనం. ఇక మూడో స్థానం ఆశీర్వాదం. అది ఎటువంటిది అంటే మనమే ఏదైనా దేవాలయానికి వెళ్ళి, లేదా మనమే ఇతరుల ఇళ్లల్లోకి వెళ్ళి వాళ్ళ పాద నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం పొందడం. అంటే మన దగ్గరికి వచ్చి ప్రేమతో ఆశీర్వాదం చేయడానికి మనమే వెతుక్కొని వెళ్ళి ఆశీర్వాదం చేయడానికి డిఫరెన్స్ చూపించారు అంతే ఇక్కడ. చతుర్థానం ఆశీర్వాదం. ఎవరైనా ఆశీస్సుల కోసం మనకి ఇంటికి ప్రసాదం పంపిస్తారు కదా, దాన్ని తీసి మనమంతా వేసుకుంటాం కదా, అది చతుర్థ ఆశీర్వాదం. అంటే 4 విధాలుగా దీన్ని విభజించారు. ఈ అన్ని ఆశీర్వాదాలలో కూడా సాత్వికము మరియు శుభ్రత మరియు ఇక్కడ హింస అనేది లేని ఆశీర్వాదం మంచిది. తల్లిదండ్రులను బాగా ఏడిపించేసి ఆశీర్వాదాలు తీసుకుంటే అది ఆశీర్వాదం ఎలా అవుతుంది చెప్పండి? అది శాపమే అవుతుంది. దాని నుండి ఏదైనా మొదట ఆద్యత ఈ యొక్క వేదాశీర్వాదాన్ని పొందండి. వేదాశీర్వాదం పొందితే సమస్త గ్రహాలు కూడా స్తంభించిపోతాయట. అక్కడ నీకు చెడు చేయడానికి వచ్చిన గ్రహాలు కూడా ఇక నుండి మంచి ఫలాలు ఇచ్చేసిపోతాయి. అక్కడున్న రాక్షసులు కూడా పారిపోతాయి. అదే వేదానికి అటువంటి శక్తిని అందిస్తుంది. అదే విధానంగా తల్లిదండ్రులు, బంధువులు వచ్చి మనకి ఆశీర్వాదం చేస్తే మనస్ఫూర్తిగా మనం నమస్కరించడం వలన వాళ్ళల్లో ఉన్న ఆత్మబలం మనకి ఆశీస్సులు అందిస్తుంది. ఒక దైవిక శక్తి మనలో ఉత్పత్తి అవుతుంది. అది కూడా గొప్పదే. అయితే ఈ కాలంలో ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే వేదాశీర్వాదం చేయాలి, బ్రాహ్మణుడు కావాలి అంటే అక్కడ స్థానము, స్థానికము ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకుంటారు, ఆ రాజసిక ఆహారాలు తెచ్చి చేపించేస్తారు. అంతా బ్రాహ్మణులు వచ్చి ఏమైనా ఆశీర్వాదం చేస్తారా? అక్కడ అడుగు పెడితేనే ఆయన అర్హత పోయింది లేదు, అర్హత లేదు. అలా ఈ కాలంలో జన్మించిన ఇక నాన్ వెజ్, ఎవరైనా చనిపోయినా నాన్ వెజ్, ఏ మధ్యలో ఏ ఫంక్షన్ చేసినా నాన్ వెజ్, ఇలా చేసేస్తే బ్రాహ్మణులు వచ్చి ఏం ఆశీర్వాదం పొందినట్లు? రెండోది వచ్చి నాన్ వెజ్ తినేసి మీకు ఆశీర్వాదం చేసేస్తే అది ఎటువంటి ప్రతిఫలం వస్తుందో తెలుసా? నెగిటివ్, అంటే శాపం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఏ బ్రాహ్మణులైనా వచ్చి మీ ఇంటికి ఆశీర్వాదం చేయాలి అంటే ముందుగా స్థాన శుభ్రం అతి ముఖ్యమైనది. ఇక రెండోది, ఏ శుభకార్యం చేసినా ముందుగా వేదాశీర్వాదం పొందండి. అది చాలా విశేషమైనటువంటిది. ఎటువంటి దోషాలున్నా దూరమైపోతాయి. వేదాశీర్వాదం పొందుతాం. గ్రహాలు, లగ్నాలు అన్నీ కూడా శుభస్థానానికి వచ్చేస్తాయి. మీ జాతక చక్రంలో అటువంటి శక్తిని ఇచ్చేది వేదాశీర్వాదం. దానికి మొదటి ఆజ్ఞ. మిగతా వాటికి ఎటువంటి ఆద్యతను ఇస్తారో అది మీ ఇష్టం. కానీ బ్రాహ్మణులు రావాలి, వాళ్ళు ఆశీర్వదించాలి అంటే అక్కడ మీరు కొన్ని ఆచరించే పద్ధతులు ఉంటాయి. వాటిని కాస్త దూరం పెడితే కుటుంబం బాగుంటుంది, లోక కళ్యాణార్థం ఉంటుంది. శుభకార్యంలో, శుభ సమారంభంలో భగవంతుని పూజిస్తాం, దేవుళ్ళని పూజిస్తాం, నలుగురు వచ్చి ఆశీర్వదిస్తారు. అదే మంచిది. కానీ
4 జీవరాశుల్ని చంపేసి దాన్ని ఇతరులకి భోజనంగా పెట్టేస్తే అది పాపం వస్తుంది. ఇతరులని అలా చేపించడం వలన ఆ పాపం కూడా మీరే మూట కట్టుకుంటారు. ఇవన్నీ కూడా పురాణాలలో రాశారు. పురాణాలు చదివి అర్థం చేసుకోవాలి. తారాబలం. ఈరోజు తారాబలం ప్రస్తుతం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం ఉంటే ఏ నక్షత్రానికి ఎటువంటి తారాబలమో చూద్దాం. ముందుగా అశ్విని, మగ, మూల నక్షత్రానికి పరమ మిత్రతార. ఈ రోజంతా బాగుంటుంది. మధ్యాహ్నం పైన మిత్రతార కూడా ఉంటుంది, శుభమే. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార ఇప్పుడుంది. మధ్యాహ్నం పైన అంత శుభంగా ఉండదు, జాగ్రత్త వహించండి. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రస్తుతం అంత మంచిగా లేదు. మధ్యాహ్నం తర్వాత మంచిది, చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోండి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ప్రస్తుతం చాలా విశేషమైన యోగం ఉంది. మధ్యాహ్నం పైన అంత మంచిగా ఉండదు, జాగ్రత్త వహించండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యుత్తార. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మధ్యాహ్నం పైన శుభం జరుగుతుంది. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి ప్రస్తుతం క్షేమతార ఉంది. మధ్యాహ్నం పైన విపత్తార, జాగ్రత్త వహించండి. పునర్వసు, విశాఖ, పూర్వభాద్రపద వారికి ప్రస్తుతం విపత్తార. మధ్యాహ్నం పైన చాలా మంచిగా ఉంటుంది, ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తరాభాద్రపద వారికి సంపత్తార ఉంటుంది. ప్రస్తుతం చాలా మంచిది. సాయంత్రం కాస్త జాగ్రత్త వహించండి, కాస్త ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. అశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి ప్రస్తుతం జన్మతార ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం వరకు సాయంత్రం పైన మీకు పరమమిత్రతార. అన్నీ మీ ఫేవరబుల్గా ఉంటాయి. ఈ రోజును చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక దివ్య పూజ. రేపు ఉదయాన్నే దగ్గరలో ఎక్కడైనా నాగశిల్లు ఉంటే పాలు పోసిరండి. ఖచ్చితంగా చాలా శుభం జరుగుతుంది. సంతానం లేని వారికి రేపు ప్రత్యేకమైన రోజు తప్పక ఆచరించండి. లేదా మీరంత దూరం వెళ్ళలేము అనుకున్నట్లయితే ఇంట్లోనే చిన్నగా నాగపడిగ ఉంటే పూజించుకోండి. అది లేదు అంటే రేపు ఉదయాన్నే ఇంట్లో కూర్చొని సుబ్రహ్మణ్య స్వామికి పూజించండి. ఇవేమీ కూడా మేము చెయ్యలేము అనుకున్నప్పుడు ఇంట్లోనే కూర్చొని భగవంతుని నామస్మరణ అయినా చేయండి, శుభం జరుగుతుంది. అయితే రేపు పర్టికులర్గా కుజదోష నివారణకి చాలా విశేషం. రేపు ఎవరైతే అమ్మవారికి నెయ్యి దీపం వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకుంటారో వారికి జాతకంలో కుజదోషం వల్ల ఏదైనా సమస్యలు ఉంటే అవి తగ్గిపోతాయి. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సువాసన భరితమైన పుష్పాలు ఏదైనా ఒక కుండలో, ఒక పాత్రలో వేసి దానిపై ఏదైనా మట్టి ప్రమిద పెట్టి అందులో 3 రకాల నూనె వేసి అందులో ఒక కాంతి వచ్చేలా, అంటే 2 ఒత్తులు కలిపి ఒకే జ్యోతి, ఒకే కాంతి వచ్చేలా వెలిగించి ఆ ఒక దీపం కుంభానికి భక్తి శ్రద్ధతో లక్ష్మీ రూపంగా భావించి పూజించాలి. దీపలక్ష్మి అంటూ పూజించి తదుపరి మంగళహారతి, నీరాజనం అంతా అయిన తర్వాత ఆ దీపాన్ని తీసి దేవుడి ముందు పెట్టి ఆ పుష్పాలని ఒక నీళ్ళల్లోకి వేసి ఆ నీరుని దేవుళ్ళపైన, ఇల్లంతా మనపైన ప్రోక్షణ చేసి తర్వాత ఆ పుష్పాలని, ఆ నీళ్ళని తీసుకెళ్ళి ఇంటి బయట పోసేయాలి. ఈరోజే ఇంటి బయట తులసి చెట్టుకో లేదా చెట్టు పైన పోసేయండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యలక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. దీని వలన మనం చేసే వృత్తి, చేసే వ్యాపారంలో ప్రగతి కనబడుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.